అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసి తైవాన్ పర్యటనపై మండిపడుతున్న చైనా దూకుడుగా వ్యవహరిస్తుంది. ఇక పెద్ద ఎత్తున యుద్ధ విన్యాసాలు చేస్తూ ప్రత్యర్థులను బెంబేలెత్తిస్తుంది. ఇక తైవాన్కు అన్ని వైపులా సైనిక విన్యాసాలు చేస్తున్న చైనా తాజాగా జపాన్ సముద్ర జలాల్లో 6 బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించింది. అదే సమయంలో నాన్సీ పెలోసి జపాన్లో పర్యటిస్తున్నారు. ఇక ఈ సమయంలో తమ జలాల్లోకి చైనా బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించడంపై జపాన్ కన్నెర్ర చేసింది. దౌత్య మార్గాల ద్వారా చైనాకు తీవ్ర నిరసన తెలియజేసింది. తమ దేశ భద్రతను ప్రశ్నించేలా చైనా దుందుడుకు చర్యలకు పాల్పడడం తగదని హెచ్చరించింది. ఇలా ఉంటే చైనా ప్రయోగించినటువంటి మొత్తం 11 క్షిపణులు తైవాన్ జలాల్లో నలుదిక్కులా పడ్డాయి. ఇక పెలోసి తైవాన్ పర్యటన నేపథ్యంలో చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ పూర్తిస్థాయి యుద్ధానికి సన్నద్ధమవుతూ చుట్టుపక్కల దేశాలకు గుబులు పుట్టిస్తుంది. ఇక ఇన్నాళ్ళు తైవాన్పై రష్యా మాదిరిగానే దండయాత్ర చేసేందుకు కారణాలు లేకుండేవి. ఇప్పుడు పెలోసి పర్యటన సాకుతో చైనా తన ప్రణాళికలను అమలు చేసే కార్యక్రమం పెట్టుకుంది. ముఖ్యంగా అమెరికాకు దాని మిత్రపక్ష దేశాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. ప్రస్తుత వాతావరణం చూస్తుంటే యుద్ధం తప్పనిసరి అని అంతర్జాతీయ పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. ఇక అసలు తన పర్యటన లిస్టులో తైవాన్ పర్యటన లేకున్నా పెలోసి తైవాన్లో పర్యటించారు. ఇక అప్పటికి చైనా వ్యతిరేకిస్తున్న తీవ్ర హెచ్చరికల మధ్య పెలోసి మంగళవారం తైవాన్ చేరుకున్నారు. అదే సమయంలో ఓ విమాన వాహన నౌక సహా అమెరికాకు చెందినటువంటి 4 యుద్ధ నౌకలు తైవాన్ తూర్పు జలాల్లో మోహరించడంతో చైనాకు మండిపోయింది. ఇక అమెరికా చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలే అక్కడ తీవ్ర ఉద్రిక్తతలకు కారణమయ్యాయి. ఇక యుఎస్ఎస్ రొనాల్డ్ రీగన్ అనేటువంటి అమెరికా యుద్ధ నౌక దక్షిణ చైనా సముద్ర జలాన్ని దాటుకొని ప్రస్తుతం ఫిలిప్పీన్స్ సముద్రంలో తైవాన్కు తూర్పున, ఫిలిప్పీన్స్ జపాన్కు దక్షిణంగా ఉన్నట్లుగా రాయిటర్స్ తెలిపింది. అదేవిధంగా అమెరికా మిత్రదేశం జపాన్కు చెందిన రీగర్ గైడెడ్ మిసైల్ ప్రయోగించేటువంటి క్యారియర్ యుఎస్ఎస్ అంటినామ్ డిస్ట్రాయర్, అదేవిధంగా యుఎస్ హిగ్గన్స్ కూడా అదేవిధంగా తైవాన్కు సమీపంలో పొంచి ఉన్నాయి. యుఎస్ నేవీ ఉభయచర యుద్ధ నౌక యుఎస్ఎస్ త్రిపోలి మోహరింపుతో భాగంగా ఇదే ప్రాంతంలో ఉంది. ఇక పోర్ట్ ఆఫ్ శాండియాగో నుంచి అది మే నెల మొదట్లో బయలుదేరింది. అయితే ఇవన్నీ రొటీన్ మోహరింపుల్లో భాగమేనని అమెరికా చెబుతుంది. కానీ చైనా అంటేనే విరుచుకుపడే పెలోసి అంటే విరుచుకుపడేటువంటి చైనాకు ఇదో మంచి అవకాశంగా మలుచుకుంది. ఇక తైవాన్ను తమ భూభాగంలోనే భాగంగా పరిగణిస్తున్నటువంటి చైనా ఎప్పుడెప్పుడు దాన్ని మెయిన్ ల్యాండ్లో కలుపుకుందామా అని 1000 కళ్ళతో ఎదురుచూస్తుంది. అందుకే కావాలని పెలోసిని పలుమార్లు హెచ్చరించింది. పెలోసి కనుక తైవాన్లో అడుగు పెడితే అది రెచ్చగొట్టే చర్చే అవుతుందని ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాకుండా పెలోసి కనుక తైవాన్లో అడుగు పెడితే అమెరికా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో పెలోసి తైవాన్లో అడుగు పెట్టడం చైనాకు మంచి అవకాశంగా మారింది. తీవ్ర ఉద్రిక్తతలకు కారణమైంది. తాజాగా ఆ ద్వీపం చుట్టూ 6 జోన్లలో భారీ స్థాయిలో సైనిక విన్యాసాలు చేపట్టింది. ఇక విమాన వాహన నౌకలు, జలాంతర్గాములు వంటివి వాటిని మోహరించింది. తైవాన్ ప్రాదేశిక జలాల్లోనూ ఈ విన్యాసాలు జరుగుతున్నాయి. ఇక తైవాన్లోని ఈశాన్య, నైరుతి జలాల్లో చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ గురువారం మధ్యాహ్నం డాంగుఫెంగ్ బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. ఇక ఈ విషయాన్ని తైవాన్ రక్షణ శాఖ సైతం ధృవీకరించింది. అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసి గత మంగళవారం జరిపినటువంటి పర్యటనకు ప్రతీకారంగా తైవాన్ను చైనా దాదాపుగా అష్టదిగ్బంధం చేసింది. ఇక పెలోసి పర్యటనను ఆపలేకపోయారంటూ చైనా అధికారులపై స్థానిక సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక స్వతంత్ర ప్రాంతంగా మనుగడ సాగిస్తున్న తైవాన్ను ప్రధాన భూభాగంలో కలుపుకునేందుకు ఎప్పటి నుంచో చైనా ప్రయత్నిస్తుంది. స్వతంత్ర దేశంగానే ఉండాలని తైవాన్ కోరుకుంటుంది. ఈ నేపథ్యంలో అమెరికా సహా పలు పశ్చిమ దేశాలు తైవాన్లో సంబంధాలు కొనసాగిస్తున్నాయి. ఇది నచ్చని చైనా తరచూ కవ్వింపులకు పాల్పడుతుంది. అందులో భాగంగానే తాజాగా భారీ సైనిక విన్యాసాలు చేపట్టింది. ఇక గురువారం మొదలైనటువంటి ఈ డ్రిల్స్ ఆదివారం వరకు కొనసాగాయి. ఇక తైవాన్ జలసంధిలో సైనిక కార్యకలాపాల దూకుడుకు పెలోసి పర్యటనను సాకుగా చూపవద్దని G7 దేశాల విదేశాంగ శాఖ మంత్రులు చైనాకు విజ్ఞప్తి చేశారు. చైనా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి హువా చున్ఇంగ్ బీజింగ్లో మీడియాతో మాట్లాడుతూ G7 దేశాల వైఖరిని తప్పు పెట్టారు. ఇక చైనా ప్రజలపై పెత్తనం సాగించాలని చూస్తున్న వారు 170 ఏళ్ల క్రితం సామ్రాజ్యవాద ప్రపంచంలో బతుకుతున్నారు. వారు మేల్కొనాలి అని ఆమె ఘాటుగా వ్యాఖ్యానించారు. ఇక వన్ చైనా విధానానికి తాము గట్టిగా మద్దతు ఇస్తున్నట్లుగా శ్రీలంక అధ్యక్షుడు రనిల్ విక్రమసింఘే ట్వీట్ చేశారు. కాంబోడియా రాజధాని పెనామ్ పెన్లో జరిగినటువంటి ఆగ్నేయాసియా దేశాల విదేశాంగ మంత్రుల సమావేశం రెచ్చగొట్టే చర్య వద్దు, పూర్తి సంయమనం పాటించండి అంటూ చైనా, అమెరికా దేశాలను కోరుతూ ఓ ప్రకటన విడుదల చేసింది. ఇక చైనా సైనిక విన్యాసాల నేపథ్యంలో తైవాన్ సైతం అప్రమత్తమైంది. సైన్యాన్ని సిద్ధం చేసి పీపుల్ సేఫ్టీ రిహార్సల్స్ను ప్రారంభించింది. ఇక ద్వీపానికి సమీపంలో చైనా నావిక దళం ఫిరంగిని కాల్చడంతో తైవాన్ గురువారం సుమారు
40 విమాన సర్వీసులను రద్దు చేసుకున్నట్లుగా చైనా టైమ్స్ పత్రిక తెలిపింది. అటు అమెరికా నావికాదళం సైతం తైవాన్కు సమీపంలో పలు నౌకలను మోహరించింది. ఇక తైవాన్కు అండగా నిలుస్తామని అమెరికా పదే పదే చెప్తున్నందున తాజా పరిణామాలను ప్రపంచ దేశాలు ఆసక్తికరంగా గమనిస్తున్నాయి. అయితే చైనా చేసినటువంటి పని ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. అమెరికా కూడా చైనాను పనిగట్టుకొని రెచ్చగొట్టినట్లుగా చెప్పుకుంటున్నారు. ఇక తైవాన్ కోసం అండగా ఉండాలనుకుంటే అవసరం వచ్చినప్పుడు ఆదుకుంటే సరిపోయేది, చైనాను రెచ్చగొట్టేటువంటి విధంగా పెలోసి పర్యటన నివారించి ఉండాల్సిందని అంటున్నారు నిపుణులు. ఓవైపు కోవిడ్ ప్రభావం నుంచి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఇంకా కోలుకోలేదు. ఉక్రెయిన్పై రష్యా దురాక్రమణ ప్రభావం ప్రపంచ దేశాలపై ఉక్కిరిబిక్కిరి చేస్తూనే ఉంది. పులి మీద పుట్రలా ఇప్పుడు తైవాన్ చుట్టూ చైనా చేస్తున్నటువంటి సైనిక విన్యాసాలు, క్షిపణి దాడులు ప్రపంచ దేశాల్లో ఆందోళన పెంచుతున్నాయి. ఇక ఇరుపక్షాల మధ్య ఘర్షణలు తీవ్ర రూపం దాలిస్తే ప్రపంచ దేశాల మధ్య రవాణా వ్యవస్థ స్తంభించిపోయేటువంటి అవకాశాలున్నాయి. ఇక అమెరికా కాంగ్రెస్ హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసి తైవాన్లో జరిపినటువంటి పర్యటన మరోసారి ప్రపంచ దేశాలకు డేంజర్ బెల్స్ను మోగిస్తుంది. ఆమె పర్యటనకు ప్రతీకార చర్యగా తైవాన్ను అష్టదిగ్బంధం చేసి చైనా మిలిటరీ విన్యాసాలు నిర్వహిస్తుంది. ఇక తైవాన్ జలాల్లోనూ గగనతలంలోనూ క్షిపణి దాడులకు దిగుతూ తన బలాన్ని ప్రదర్శిస్తుంది. అయితే దీనివల్ల ప్రపంచంలో బిజీగా ఉండేటువంటి షిప్పింగ్ జోన్లో సరుకు రవాణాకు గండిపడేటువంటి అవకాశం ఉంది. తూర్పు ఆసియా వాణిజ్యంలో తైవాన్ జలసంధి రవాణా పరంగా అత్యంత కీలకమైనది. ఇక తూర్పు ఆసియా దేశాల్లోని కర్మాగారాల్లో తయారయ్యేటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలు ప్రపంచ మార్కెట్కు చేరాలంటే ఈ జలసంధి మార్గం ద్వారా ఉంటుంది. ఇక పైగా సహజ వాయు సరఫరా కూడా ఈ మార్గం ద్వారానే జరుగుతుంది. అసలు ప్రపంచవ్యాప్తంగా రవాణా నౌకల్లో సగం ఈ ఏడాది 7 నెలల్లో తైవాన్ జలసంధి ద్వారానే తిరిగాయని అంతర్జాతీయ నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇక చైనా దుందుడుకు చర్యలతో ఈ జలసంధిలో రవాణా అవకాశం లేకపోతే నౌకలు దారి మళ్లించినా ప్రపంచ దేశాల్లో సరఫరాకు ఆటంకం ఏర్పడుతుంది. దీంతో కోవిడ్-19, రష్యా ఉక్రెయిన్ యుద్ధ ప్రభావం నుంచి ఇంకా కోలుకొని దేశాలు భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక చైనా మిలిటరీ విన్యాసాలతో ఉత్తర, తూర్పు, దక్షిణ ప్రాంతాల్లో నౌకలు ప్రయాణించవద్దని ఇప్పటికే తైవాన్ నౌకాదళం హెచ్చరికలు జారీ చేసింది. ఇక తైవాన్ జలసంధి నుంచి ఫిలిప్పీన్స్ సముద్రం వైపు నౌకలను మళ్లించాలన్న భారీగా కురుస్తున్నటువంటి వర్షాలతో ఆటంకాలున్నాయి. ఇక చైనా సైనిక విన్యాసాల ప్రభావం గగనతల రాకపోకలపైన కూడా పడింది. ఇప్పటికే 400కు పైగా విమానాలను రద్దయ్యాయి. అయితే డ్రాగన్ కంట్రీ దీనిని యుద్ధం దిశగా తీసుకువెళ్తుందా అంటే అనుమానంగానే ఉంది. యుద్ధంతో పెద్ద ఎత్తున నష్టపోయేది మొదటి దేశం చైనాయే అవుతుంది. ఇప్పటికే ఆర్థికపరమైన సవాళ్లను ఎదుర్కొంటున్న చైనా అగ్రరాజ్యం అమెరికాతో అమీతుమీకి సిద్ధపడేటువంటి పరిస్థితులు లేవని నిపుణులు చెబుతున్నారు.